వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ ఎదుటి మాత్రం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఇచ్చిన వాంగ్మూలంలో ఎటువంటి ఆధారాలు వాళ్ళే చూపించారు. మేము కంప్లైంట్ ఇచ్చినాము, మీ ఫోన్ ఇక్కడ ట్యాప్ అయింది, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ట్యాపింగ్ అయింది, ఇన్నిసార్లు ట్యాప్ అయింది అని చెప్పి వాళ్ళే మాకు చెప్పి నిజమా అని అడిగారు. ముమ్మాటికి నిజం. ఇంకా చాలా మంది ఫోన్లను ట్యాప్ చేసిండ్రు, వేల మంది ఫోన్లను ట్యాప్ చేసిండ్రు, బెదిరింపులకు గురి చేసిండ్రు. ఆ వ్యవస్థలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వరకు, కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ దాకా ఇంటెలిజెన్స్ నెట్వర్క్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఈ కుట్రలో, ఈ మహానాటకంలో పాత్రదారులు. వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని చెప్పడం జరిగింది. అంటే జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవనిర్మాణం పేరుతో ఒక సభ పెడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాడు పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి వస్తున్నారు. పోయినసారి ఆయన ఇక్కడ 2-3 సీట్లకు పోటీ చేసిండు. మరి ఎన్ని వేల ఓట్లు వచ్చినాయో నాకైతే తెలియదు. నాకు తెలిసి 1000 ఓట్లు కూడా ఎక్కడ రాలే. మరి ఆయనను పట్టుకొని బీజేపీ రాజకీయం చేద్దామని చూస్తుంది. అది వాళ్ళ కర్మ. తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించని వాళ్ళతో జట్టు కట్టిన వాళ్ళను తెలంగాణ ప్రజలు ఆదరించరు. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో మాట్లాడతాం, పక్క రాష్ట్రాలతో మాట్లాడతాం. అదే రాష్ట్ర ప్రయోజనాలు భంగం కలుగుతున్నాయంటే కేంద్రంతో కొట్లాడతాం, పక్క రాష్ట్రంతో కొట్లాడతాం. దేశం బాగుండాలి, పక్క రాష్ట్రం కూడా బాగుండాలి, మన రాష్ట్రం ఇంకా బాగుండాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీది. ఒక విధానం ఉంది మాకు జాతీయ పార్టీగా. ఆ విధానాన్ని అనుసరించి మేము పరిపాలన చేస్తాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే నవనిర్మాణానికి సంబంధించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ సభ పెట్టడం అయితే మాత్రం దానివల్ల ఒరిగిందేమీ లేదని అయితే మాత్రం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. కార్తీక్ దేవ, వార్త, హైదరాబాద్.